పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అనేటువంటి మాట అక్కడ రాయబడింది. పిల్లలు చాలామంది జీవితాల్లో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చాలామంది విశ్వాసంతో ఉండిపోయేవారు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 2:26 అంటాడు, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని మాట్లాడతారు. పిల్లలు కాబట్టి మనము ఎలా ఉండాలి అని అంటే, విశ్వాసము ప్లస్ క్రియ రెండు కలిపి మనము ప్రార్థన చేయగలిగితే, విశ్వాస సహితమైన ప్రార్థన ఏమవుతుందంటే కార్యము జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, ఆ విశ్వాసము ప్లస్ క్రియ రెండు కలిసి ప్రియులారా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.